ఐదవది పవిత్రతలో మాదిరిగా ఉన్నావా? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. పవిత్రత అనేది మనం ఇలా చెప్పుకోవచ్చు. పవిత్రత, పరిశుద్ధత అన్న ఒకటే. నీ జీవితం పరిశుద్ధంగా ఉన్నదా? ఒకసారి ఆలోచించండి. క్రీస్తు పరలోకాన్ని వీడి భూలోకానికి 2000 సంవత్సరాల క్రితం వచ్చింది దేనికో తెలుసా? చాలా మంది అంటారు, క్రీస్తుని నమ్ముకుంటే నాకు కలిసి వస్తుంది, క్రీస్తుని నమ్ముకుంటే నాకు గుడిసెపోయి బిల్డింగ్ అవుతుంది, క్రీస్తుని నమ్ముకుంటే నాకు స్వస్థత వస్తుంది, క్రీస్తుని నమ్ముకుంటే ఇంకేదో కలిసి వస్తుంది అంటున్నారు. అవన్నీ కలిసి రాని, కానీ ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే క్రీస్తుని నమ్ముకుంటే మనకు వచ్చేది పరిశుద్ధత. క్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడు? తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. దేనికి? పాపులను రక్షించడానికి వచ్చాడు. అంటే దాని అర్థం ఏమిటి? పాపులను రక్షించి పరిశుద్ధులుగా చేయడానికి వచ్చాడు. తెస్సలోనికయులకు రాసిన పత్రికలో పరిశుద్ధులుగా ఉండుటకే దేవుడు మిమ్మల్ని పిలిచాడు అన్నాడు. ఆలోచించండి, క్రైస్తవులు అన్న పేరుంది, మరి మీరు పరిశుద్ధంగా ఉన్నారా? నేను పరిశుద్ధంగా ఉన్నానా అని నేను పరిశీలించుకుంటాను, మీరు కూడా పరిశీలించుకోండి. పరిశుద్ధంగా లేకపోతే క్రీస్తు పరమును వీడి లోకానికి వచ్చింది వ్యర్థమే నీ జీవితంలో. చాలా మంది క్రిస్మస్ అని పేరు చెప్పుకొని క్రిస్మస్ రోజున పగలు ఆరాధనలో పాల్గొంటారు, నైటు మందు పార్టీలో పాల్గొంటారు. దేవుడు వచ్చింది నిన్ను పరిశుద్ధపరచడానికి అయితే నీవు డీజే డ్యాన్సులు పెట్టి ఎగురుతావు. పరిశుద్ధత జీవితం నీవు మెయింటైన్ చేయవు. ఆలోచించండి సహోదరులారా, పరిశుద్ధతలో ఇతరులకు మాదిరిగా నువ్వు ఉన్నావా? కాబట్టి క్రైస్తవులమైన మనం పరిశుద్ధతను మెయింటైన్ చేయాలి. క్రీస్తు ఈ లోకానికి వచ్చింది అందుకు. కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనములో సంఘానికి మరో పేరు ఉంది. సంఘానికి మరో పేరు ఏమిటి అంటే పరిశుద్ధులు అని. అంటే క్రైస్తవులమైన మనం అందరం పరిశుద్ధులం. మరి వినండి, పరిశుద్ధుల మన పేరు పెట్టుకున్నాం, మనం పేరుకే ఉన్నామా? నిజంగా మనం పరిశుద్ధంగా ఉన్నామా? ఈనాడు దేహాన్ని అనేకులు తాగుడుకు బానిసగా చేసుకుంటున్నారు, దేహాన్ని సిగరెట్కు బానిసగా చేసుకుంటున్నారు, దేహాన్ని ఇంకా అనేక విషయాలు అపవిత్రపరుస్తున్నాం. నిజంగా చెప్పాలంటే మన దేహము దేవుని ఆలయం. మన దేహము పవిత్రంగా పరిస్తే దాని అర్థం ఏంటిదంటే దేవుని ఆలయాన్ని మనం అపవిత్రపరుస్తున్నట్టు. ఆలోచించండి, నీ కన్ను ఎలా ఉంది? నీ దేహంలో దీపము కన్నే అన్నాడు. నీ కన్నుతో నీవు పరిశుద్ధమైనవి చూస్తున్నావా, అపవిత్రమైనవి చూస్తున్నావా? ఆలోచించండి. నీ కన్ను నిన్ను చెరిపితే నీ కన్నును పెరుకు వేసుకుంటుంది లేఖనం. నీ చెయ్యి నిన్ను చెరిపితే నీ చేతిని నరికేసుకుంటుంది లేఖనం. పరిశుద్ధతను మనం మెయింటైన్ చేయకపోతే వ్యర్థమే. చివరిగా ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. ఒకనాడు మీరు మా ఇంటికి వచ్చారనుకోండి, మీ ముందు బెంచి వేసి ఒక పక్కన బురదను అంటుకున్న విస్తరాకులో మీకు బిర్యానీ పెట్టాను, ఇంకొక పక్కన కడిగిన ప్లేట్లో మీకు పులిహార పెట్టాను. రైట్ సైడ్ కడిగిన ప్లేట్లో పులిహార ఉంది, లెఫ్ట్ సైడ్ బురద అంటిన ఇస్తరాకులో బిర్యానీ ఉంది. మీరు ఏది తింటారు? బురదలో ఉన్న బిర్యానీ తింటారా, లేకపోతే కడిగిన ప్లేట్లో ఉన్న పులిహార తింటారా? ఖచ్చితంగా కడిగిన ప్లేట్లో ఉన్న పులిహార తింటారు. ఎందుకు అంటే ఆ ప్లేట్ పవిత్రంగా ప్లేట్ ఉంది కాబట్టి దాంట్లో ఉన్నది పులిహారైనా తింటారు. కానీ ప్లేట్ పవిత్రంగా లేకుండా మురికితో బురదతో ఉంటే బిర్యానీ పెట్టినా తినరు. అలాగనే మన దేహము పవిత్రంగా లేకుండా ఎదుటి వ్యక్తికి మనం సువార్త ప్రకటించినా, ఎన్ని బోధలు చేసినా, ఎంత చెప్పినా ఆ మాటలు ఫలించవు. కాబట్టి నా సహోదరులారా, మీ దేహం పవిత్రంగా ఉంటే, అంటే మీ గిన్నె కడగబడి ఉంటే, మీరు చెప్పిన ఒక్క మాటైనా 2 మాటలైనా ఫలిస్తాయి. మీరు ఫలిస్తారు, ఎదుటి వ్యక్తులు ఫలిస్తారు. కానీ మీరే అపవిత్రంగా ఉంటే మీరు పాటలు పాడినా, సువార్త ప్రకటించినా గాని ఫలించవు. కాబట్టి ఎదుటి వ్యక్తులకు మాదిరిగా ఉండాలంటే మనం పరిశుద్ధంగా ఉండాలి. ఈనాడు మనం 5 విషయాలు నేర్చుకున్నాం. 1, మాటలో మాదిరిగా ఉన్నారా? ఆలోచించండి, మీ మాటలు ఎలా ఉన్నాయి. 2వది, ప్రవర్తనలో మాదిరిగా ఉన్నారా? ఆలోచించండి. ప్రేమలో మాదిరిగా ఉన్నారా? ఆలోచించండి. విశ్వాసములో మాదిరిగా ఉన్నారా? ఆలోచించండి. పవిత్రతలో మాదిరిగా ఉన్నారా? పరిశుద్ధ జీవితం మీకుందా? ఆలోచించండి. 5 విషయాలు మనం మాదిరిగా ఉండకపోతే ఇక మనల్ని చూసి ఎవరు మందిరానికి రారు. అన్యజనులకు మనం స్వార్థ ప్రకటించలేదు. నోటి ద్వారా చెప్తామేమో కానీ జీవితంలో చెప్పలేదు. జీవిత సాక్ష్యం ఉండాలంటే ఈ 5 విషయాలను పాటించండి. 5 విషయాల్లో మనం మాదిరిగా ఉన్నాం. దేవుని కృప మీ అందరికీ తోడైనను గాక.
ఆమేన్.